అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. షిరిడి సాయినాథుల నీళ్ళల్లో భాగంగా ఈ రోజున అన్నా సాహెబు దాబోల్కర్ ఉరఫ్ హేమాడ్ పంత్ యొక్క అనుభవాలను విందాం. సమర్థ సద్గురు సాయినాథుని యొక్క ఎడతెగని భక్తియుక్తులతో సేవించి వారి లీలలను ప్రత్యక్షంగా తిలకించి వారి బోధామృతాన్ని ఆస్వాదించి సాత్వికంగా స్పందించి శ్రీ బాబా యొక్క దివ్య ఆశీర్వచన మహిమ వల్ల శ్రీ సాయి జీవిత విశేషాలను శ్రీ సాయి సచ్చరిత్రము అనే పేర మహారాష్ట్ర భాషలో రచించిన పుణ్యమూర్తి భక్త వరిష్ఠుడు అయిన అన్నా సాహెబు దాబోల్కర్ ఉరఫ్ హేమాడ్ పంత్ యొక్క కొన్ని అనుభవాలని శ్రీ సాయినాథుల చమత్కారాల్ని మననం చేసుకుందాం. బాంద్రాలో రెసిడెంట్ మాజిస్ట్రేట్గా ఉన్న అన్నా సాహెబ్ దాబోల్కర్ అనే అతను 1910వ సంవత్సరంలో శ్రీ బాబా దర్శనార్థమై షిరిడి రావడం జరిగింది. ప్రప్రథమ ధూళి దర్శనంలోనే శ్రీ సాయి దాబోల్కర్ని విపరీతంగా ఆకర్షించారు. అతనికే కాదు, శ్రీ సాయిబాబాను దర్శించిన ప్రతి వారికి అటువంటి అనుభవమే కలిగేది, అలాంటి అనుభూతే కలిగేది. ఆయన దర్శనం వల్ల మనలోని ఆలోచనలు మారిపోతాయి. పూర్వ దుష్కర్మ బలం తగ్గిపోతుంది. క్రమక్రమంగా సద్వివేకము, అసత్తైన ఈ ప్రపంచం పట్ల విరాగము కలుగుతాయి. దాబోల్కర్ మాటల్లో చెప్పాలంటే, సాయిబాబాను చూసినంత మాత్రమున నీ ప్రపంచమంతయును సాయిబాబా రూపము వహించెను. శ్రీ బాబా దర్శన మహత్యానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మీకు ఏం కావాలి? ఈ దాబోల్కర్లనే శ్రీ సాయిబాబా హేమాడ్ పంత్ అని పిలిచేవారు. అంతటితో దాబోల్కర్ ఆ పేరుతోనే శ్రీ సాయి భక్త ప్రపంచంలో సుప్రసిద్ధుడయ్యాడు. శ్రీ సాయి మహిమ వరుదిల్లునుగాక. శ్రీ బాబాను ఆశ్రయించే వారిలోనూ దర్శించుకునే వారిలోనూ కూడా చాలామంది ఆయన చేసే అద్భుతాలను చూడాలని ఆరాటపడుతూ ఉండేవారు. కానీ శ్రీ బాబా మాత్రం తానెప్పుడూ ఏ అద్భుతాల్ని చేయలేదనే చెబుతూ ఉండేవారు. ఈ విషయంలో శ్రీ బాబా అద్భుతమైన ప్రబోధాన్ని మనకు అందించారు. నిజానికి ప్రపంచంలో ఎవరి స్వభావాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తున్నారే కానీ అతీతంగా మాత్రం కాదు. అయినా ఒకరి స్వభావం మరొకరి స్వభావాన్ని బట్టి దుఃఖంగాను, వేరొకరి స్వభావం ఇంకొకరి స్వభావాన్ని బట్టి సుఖంగాను అనిపిస్తూ ఉంటుంది. నేను అంతే. నా స్వభావం ప్రకారమే నేను ప్రవర్తిస్తున్నాను. మీ స్వభావం వల్ల అది మీకు అద్భుతంగా కనిపిస్తుందేమో కానీ నిజానికి నేనేమీ అద్భుతాలు చేయడం లేదు అని ప్రబోధించారాయన. యథార్థానికి ఎంత గొప్ప ఉపదేశమో చూడండి. నిర్గుణ, నిర్వికల్ప, నిశ్చలత్వాన్నింటినీ చిన్ని చిన్ని మాటల్లో సందేశించారు. ఇటువంటి అమృతోపాయమైన శ్రీ బాబా యొక్క బోధనలను ముగ్ధుడైపోయిన దాము ఒకానొక సందర్భంలో శ్రీ సాయిని ఇలాగా అడిగాడు. బాబా, నీ చక్కటి బోధనలతో మొక్కవోని అనుగ్రహంతో నిన్నే సేవించుకుంటున్న మేమంతా నిస్సంశయంగా తరించిపోతాం కదా అన్నాడు దాము. అందుకు బాబా మొలక నువ్వు నవ్వుతూ, దామ్య, మామిడి చెట్టు బాగా పూసినంత మాత్రం చేత పూత మొత్తం పండ్లవుతాయా? కొన్ని పూతలోనే రాలిపోతాయి, ఇంకొన్ని పువ్వులై రాలిపోతాయి, మరికొన్ని పిందెలై రాలిపోతాయి, చివరికి పండ్లయ్యేవెన్నో ఎవరు చెప్పగలరు? ఇది అంతే. ఒకడికి జన్మలో యోగం అబ్బుతుంది, ఇంకొకడికి ఆ యోగం సిద్ధిస్తుంది, వేరే ఒకడికి భక్తి కలుగుతుంది. అనేక మందికి అనేక జన్మల దాకా ఆధ్యాత్మ వాసనే అంటదు. దామ్య, ఎవరికేది ప్రాప్తించినా అదంతా పురాకృత కర్మ విశేషమే తప్ప ఇతరం కాదని తెలుసుకో. ఆ కర్మ పరిపాకాన్ని దహించి వేయగలిగే అంతటి దైవభక్తి కలిగిన వాళ్ళు ఖచ్చితంగా పరమాత్మలో లీనమై తీరుతారు. కానీ
అంత భక్తి కలగడానికి కావలసిన విశ్వాసం ఉండాలి కదా. మన వాళ్ళలో అధిక శాతానికి అన్ని సందేహాలే, అంతలోనే నమ్మకం, అప్పటికప్పుడు అనుమానం. ముఖ్యంగా ఈ సందేహపరులకి ఇహము పరము రెండూ ఉండవు సుమ అని బోధించారు. హేమాడు యొక్క సంశయం ఏమిటో విందాం. ఏ విధంగా అయితే రజ్జు సర్పభ్రాంతి వల్ల మనఃక్లేశం, తద్వారా వివేకశూన్యత కలుగుతాయో, అదే ఫలితం ఎటువంటి సందేహం వల్లైనా సంక్రమిస్తుంది. కేవలం సామాన్యులకే కాదు, ఎంతటి గనులకైనా సరే ఈ సంశయమే అనే అవస్థ తప్పదు. తాను షిరిడీలో అడుగుపెట్టి శ్రీ సాయిబాబాను దర్శించింది లాగాయెత్తు అడుగడుగున శ్రీ సాయి లీలకు పరవశుడై శ్రీ బాబా మహిమలను గ్రంథస్థం చేయదలిచి అందుకుగాను శ్రీ సాయిబాబా అపూర్వమైన ఆశీస్సులను పొంది సాయి భక్తుల్లో శ్రేష్ఠతముడుగా పరిగణించబడిన హేమాడ్ పంత్కు కూడా ఇటువంటి సంశయ జంజాటం తప్పలేదు. కానీ శ్రీ సాయినాథుల్నే తన సద్గురువుగా సంభాషించుకుని ఉండటం వలన శ్రీ సాయిబాబా అతనిని ఒక గొప్ప వినాశనం నుండి సంరక్షించారు. దానిని మనం తెలుసుకుందాము. బ్రతికి చెడిన ఒకానొక సాటే అనే దీనుడు శ్రీ బాబాను ఆశ్రయించి షిరిడీ చేరాడు. అక్కడ ఒక వారం రోజుల పాటు గురు చరిత్రను అంటే దత్త చరిత్రను పారాయణం చేశాడు. ఫలితంగా కడకపటి రాత్రి శ్రీ సాయిబాబాయే స్వయంగా అతనికి గురు చరిత్రను బోధిస్తూ ఉన్నట్లుగా కలగన్నాడు. మరుసటి రోజున సాటే ఆ కళను గురించి కాకాసాహేబుకు చెప్పాడు. ఆనాటి దర్బారులో కాకాసాహేబు, హే బాబా, దీనుడైన సాటేకు గత రాత్రి నువ్వు అనుగ్రహించిన స్వప్నానికి అర్థమేమిటో చెప్పి అతనిని ఉద్ధరించు అని కోరాడు. గురు చరిత్రను మరొక వారం రోజుల పాటు పారాయణం చేయమను అని ఆదేశించారు శ్రీ సాయి. సరిగ్గా ఆ సమయానికి శ్రీ బాబాకు పాదసేవ చేస్తున్న హేమాడ్ పంత్ మనసులో సన్నటి కలకలం బయలుదేరింది. ఔరా, ఈ సాటే వారం రోజుల పారాయణకే శ్రీ సాయి స్వప్న సాక్షాత్కారాన్ని పొందాడంటే నేను గురు చరిత్రను 40 సంవత్సరాలుగా పారాయణ చేస్తున్నాను కూడా. నాకు అటువంటి భాగ్యం కలగలేదు కదా. ఈ సాటే 7 రోజుల పాటు షిరిడీలో ఉండగానే బాబా అతన్ని ఎంతగా అనుగ్రహించారు. 7 ఏళ్లుగా నేను ఇక్కడే ఉంటూ ఈయన సేవ చేసుకుంటున్నా నన్ను ఎప్పుడూ ఇలా అనుగ్రహించలేదు కదా. మొత్తం మీద సాయికి నా మీద దయ ఉందో లేదో. ఇటువంటి గురు కృపాపరాయణమైన సంశయం అతని హృదయంలో మొలచిందే తడవుగా కనిపెట్టి వేశారు శ్రీ సాయి. తక్షణమే అతనిని శ్యామ ఇంటికెళ్ళి కాసేపు ఏదైనా మాట్లాడరమ్మని పంపేశారు. మనసులో ఏమి ఉన్నా పైకి మాత్రం వినయంగా లేచి బయలుదేరాడు హేమాడ్ పంత్. హేమాడ్ పంత్ శ్యామ ఇంటికి వెళ్ళి శ్రీ బాబా ఆదేశాన్ని తెలియచేశాడు. శ్యామ నవ్వుతూ, పల్లెటూరు వాడిని మాట్లాడేందుకు నా దగ్గరే ఉంటుంది. నాకు తెలిసిందల్లా భగవాన్ శ్రీ సాయి మాత్రమే. ఆయన తప్ప ఇతరమును ఎరగను. నీకు అభ్యంతరం లేదంటే భగవాను ఒకానొక భక్తురాలికి చేసిన ఉపదేశాన్ని చెబుతాను విను అంటూ రాధాబాయి అనే వృద్ధురాలి ఉదంతాన్ని తెలియచెప్పాడు. ఒకానొకసారి సంగమ నేరు నుంచి వచ్చిన రాధాబాయి అనే వృద్ధురాలు శ్రీ బాబా దగ్గర ఏదైనా మంత్రమో తంత్రమో ఉపదేశం పొందితే కానీ తిరుగు ప్రయాణం కూడా చేయదలుచుకోలేదు. కానీ శ్రీ సాయి ఎప్పటికీ ఏమీ ఉపదేశించలేకపోవడంతో నిరాహార దీక్షను పూనుకుంది. 3 రోజులైతే గడిచాయి. ముసల్ది కావడం వల్ల విపరీతంగా నీరసించిపోయింది. ఆమె పరిస్థితికి భయపడిన శ్యామ ప్రబుద్ధులు శ్రీ సాయిబాబాను మరీ మరీ ప్రార్థించడంతో ఆయన ఆమెను మసీదుకు పిలిపించి ఇలా బోధించసాగారు. అమ్మా, నీకిది ఎందుకొచ్చిన పట్టుదల? నా మీద దయ ఉంచి నేను చెప్పేది కాస్తంత శ్రద్ధగా విను. నేను మా గురువుగారిని
అనేక సంవత్సరాల పాటు సేవించుకున్నాను. అయినా సరే ఆయన నా చెవిలో ఏ మంత్రాన్ని ఊదలేదు. నా గురువు నాకు చేయని ఉపదేశాన్ని నేను మాత్రం నీకెలా అందించగలను? చూడు తల్లి, మోక్షం ఒక్కటే జన్మకు పరమార్థమై ఉండగా దాన్ని సాధించే ఆత్మజ్ఞానానికి మారుగా గురువు నుండి మంత్రతంత్రాలను ఆశించడం ఎంత పొరపాటో ఆలోచించు అమ్మా. ఆత్మవిద్యను పొందగోరేవాళ్ళు కృషి చేయవలసిందని గురువు యొక్క అనుగ్రహం కోసమే కానీ మంత్రతంత్రాల కోసం కాదు. సద్గురువు ఎప్పుడూ కూడా తన శిష్యుల నుండి రెండు వస్తువులను ఆశిస్తాడు. ఒకటి శ్రద్ధ, అఖండ విశ్వాసము. రెండోది సాబూరి అంటే సహనము. గురువు పట్ల ఎడతెగని నమ్మకం ఎంత ముఖ్యమో ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని అవగతం చేసుకునేందుకు ఓర్పు కూడా అంతే అవసరం. తొందరపాటు పనికిరాదు. సహనం ఒక్కటే సమస్త కష్టాలను సమయమపరిచి సద్గతులను చేకూరుస్తుంది. ఓర్పు ఒక్కటే వందలాది దుఃఖ సముద్రాల నుంచి ఒడ్డుకు చేరుస్తుంది. శ్రద్ధ, సాబూరి అనే రెండూ లేని వాళ్ళకి గురువుగారి దయ లభించడం దుర్లభం తల్లి. వివేకవంతురాలైన ఓ తల్లి, 12 సంవత్సరాల పాటు నేను నా గురువును ఎడబాయకుండగా సేవించిన ఆయన నాకే ఉపదేశము చేయనూ లేదు. నేను కూడా ఆయన్నేమీ అడగనూ లేదు. నేను ఆయననే చూస్తూ ఉండేవాడిని. అప్పుడప్పుడు ఆయన కూడా నన్నే చూస్తూ ఉండేవారు. ఆయన నన్ను తమ చూపులతోనే పెంచారమ్మా. ఏటికి ఒక ఒడ్డున తల్లి తాబేలు ఉంటుంది. దాని పిల్లలు మరొక ఒడ్డున ఉంటాయి. ఈ తల్లి తాబేలు ఆ పిల్ల తాబేలుకి పాలను కానీ ఇతర ఆహారాలు కానీ ఇవ్వనే ఇవ్వదు. ఆ ఒడ్డు నుంచి తన చూపులను పిల్లల మీదకి ప్రసరింపచేస్తుంది. ఈ ఒడ్డున పిల్లలు వాటికవే చక్కగా ఎదిగిపోతూ ఉంటాయి. అదేవిధంగా నా గురువు ఆయన దృష్టిని నా మీద నిలిపారు. నేను నా మనసును ఆయన అందే నిలిపాను. అంతకు మించి మాయా మంత్రములు ఏమీ లేవు. ఓ మాతృమూర్తి, ఇలా హితవు చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. ఇప్పుడు నా నుంచి మాత్రమే కాదు, ఎప్పుడూ ఎవరి దగ్గర నుంచి కూడా మంత్రోపదేశాలను పొందవలసిన పనే లేదు. నీ మాటని, మనసుని, దృష్టిని, భావాన్ని, ఇష్టాన్ని, చేష్టల్ని సమస్తాన్ని నీ గురువు అందే లగ్నం చెయ్యి. నువ్వు పరిపూర్ణ హృదయంతో భావిస్తే ఆయన దృష్టి కూడా నీ యందు పరిపూర్ణంగానే ప్రసరిస్తుంది. సాధనలు కానీ, చష్టాస్తోత్ర ప్రావీణ్యతలు కానీ, అష్టాంగ యోగాలు కానీ ఏమీ అక్కరలేదు. గురువు పట్ల శ్రద్ధ, సాబూరి కలిగి ఉండడమే చాలు. ఎవరైతే తమ గురువునే తమ సర్వసంగంగాను, సర్వేశ్వరునిగాను, త్రిమూర్తి యొక్క స్వరూపునిగాను భావిస్తారో వారే పుణ్యులు, గణ్యులు, ధన్యులు. శ్రీ బాబా యొక్క ఈ అతిలోక ప్రవచనంతో రాధాబాయి తన మొండి వైఖరిని వదిలివేసింది. శ్రీ సాయిబాబాని తన గురువుగా వరించి స్వగ్రామానికి వెళ్ళిపోయింది. హేమాడ్కు జ్ఞానోదయం ఏ విధంగా అయిందో విందాం. శ్యామ తెలియజేసిన ఈ కథనంతా వినగానే హేమాడ్ పంత్ మనసులో అంతఃపూర్వమే శ్రీ సాయి కృప పట్ల ఏర్పడిన సంశయ బీజం చూర్ణమై పోయింది. ఎవరిని ఎలా అనుగ్రహించాలో గురువుకే తెలుసు. ఆయన మీద భక్తి శ్రద్ధలతోనూ, ఆయన అనుగ్రహానికై తగినంత ఓర్పుతోనూ ఎదురు చూడడం ఒక్కటే మనం చేయవలసిన పని. అంతేకాని గురువు వాళ్ళకి అది చెప్పాడు, వాళ్ళకి ఇది చెప్పాడు అని అనుకుంటూ నన్ను పట్టించుకోవడం లేదు అని బాధపడటం కేవలము మూర్ఖత్వము, అసహనము, అపనమ్మకమే తప్ప అన్యం కాదు అని అతనికి అర్థమైపోయింది. తన మనసులోని సందేహ బీజాన్ని పసిగట్టి వెంటనే శ్యామ వద్దకు పంపి ఈ వృత్తాంతాన్ని వినిపింపచేసే తనలోని సంశయం వెరితలలు వేయకుండానే తొలగింపచేసిన సద్గురు శ్రీ సాయినాథుని కృపకు అతని శరీరం గొగ్గురు పొడిచింది. అంతలోనే మధ్యాహ్న హారతికి సూచనగా మసీదు నుంచి
ఘంటారావం వినిపించడంతో శ్యామ హేమాడులిద్దరూ కలిసి మసీదుకు బయలుదేరారు. వాళ్ళు చేరేసరికి మసీదు భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. అంతటి సమర్థంలోనూ కూడా శ్రీ సాయిబాబా హేమాడును చేయి సైగతో తన చేరువకు పిలిచి కూర్చోపెట్టుకుని, శ్యామతో ఏం మాట్లాడావు అని అడిగారు. హేమాడు పంతు చెప్పాడు. భక్తుల హారతి, కీర్తనలు, తాళ మృదంగ ధ్వనులతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోతూ ఉంది. అంతటి ధ్వనులోనూ కూడా హేమాడు మాటలు శ్రీ సాయికి, శ్రీ బాబా పలుకులు హేమాడికి ఏకాంత సంభాషణలాగానే వినిపిస్తున్నాయి. అప్పుడు శ్రీ సాయి ఇలా బోధించారు. శ్రీ సాయి ఇలా చెబుతున్నారు. నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఈ ఒక్క రాధాబాయి వృత్తాంతాన్ని గుర్తుంచుకుంటే చాలు, మిక్కిలి మేలు కలుగుతుంది. మనసు ఏకాగ్రమైనప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. నిరాకారమైన నా స్వభావాన్నే దృష్టిలో ఉంచుకుని ధ్యానించినట్లయితే జ్ఞాన, చైతన్య, ఆనందానుభవాన్ని పొందగలుగుతారు. అలా చేయలేని వాళ్ళు మీకు దృశ్యమానమవుతున్న ఈ నామరూపాన్నే ధ్యానించండి. అలా కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతం అవుతాయి. శ్రీ బాబా ఇలా ప్రవచిస్తూ ఉండగానే హారతి పూర్తయినది. భక్తులందరూ ముక్తకంఠంతో శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని నినాదించారు. ప్రియ పాఠకులారా, ఈ శుభవేళ మనం కూడా ఆ మసీదులోని భక్త సమూహంతో కలిసి ఉన్నట్లుగా భావించి ఆ జయ జయ నాదాలతో పాల్గొందాం గాక. జై శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. హారతి పూర్తి కాగానే ప్రసాదం పంచిపెట్టారు. బాపు సాహెబ్ జోగు బాబాకు నమస్కరించి ఆయన చేతిలో కలకండ ముక్కను ఉంచాడు. శ్రీ సాయిబాబా ఆ కలకండలాగానే హేమాడు చేతిలో ఉంచుతూ, ఈ కథను నువ్వు మనసుకు పట్టించుకుని జ్ఞప్తి ఉంచుకుంటే నీ స్థితి కూడా ఈ కలకండలాగే మధురాతి మధురంగా ఉంటుంది అని ఆశీర్వదించారు. ఉపయుక్త విధాలైన ఎన్నో ఉత్కృష్ట విషయాలను సరళ సుకోమలంగా, సర్వజన సమ్మతంగా, మనోజరంజకంగా బోధించిన మహాత్ములైన సద్గురు శ్రీ సాయి మహిమ వర్ధిల్లునుగాక. అసత్యము అంటే బాబాకు అస్సలు ఇష్టం ఉండదు. అలాగని అసత్యం అంటే కావాలని చెప్పేదే కాదు, ఇతరులకు ఇచ్చిన వాగ్దానాన్ని కానీ ఏదైనా ఒక మంచి పని చెయ్యాలని సంకల్పించుకుని ఆ సంకల్పాన్ని విస్మరించి లేదా బద్దకించి కానీ లోభపడి కానీ వదిలేయడం, భగవంతునికి ఏదైనా మొక్కుకుని దాన్ని నెరవేర్చకపోవడం, వీటి వల్ల ఇచ్చిన మాట, తలచిన తలపు, మొక్కిన మొక్కు ఇవన్నీ కూడా అసత్యాలే అవుతాయని శ్రీ బాబా బోధించేవారు. నాకు కొబ్బరికాయ కొట్టమని కానీ, నా పాదాలు పట్టుకోమని కానీ, 10 రూపాయలు సమర్పించమని కానీ నేను నిన్ను కోరలేదు. నాకు కావలసింది నీ భక్తి విశ్వాసాలు మాత్రమే. అయినా నీ ఇష్టానికి నీవు సమర్పిస్తావని మొక్కుకుని మానివేయడము నన్ను దగా చేసినట్లే కదా. గుర్తుంచుకోండి, అన్ని పాపాల్లోకి అసత్యం అనేదే భయంకరమైనది. అది సరాసరి నరకానికే తీసుకుపోతుంది. అందువల్లనే శ్రీ బాబా నిత్యము కూడా తన భక్తులను జాగృతులుగాను ఎంతో అప్రమత్తులుగాను ఉంచేవారు. వారికి అసత్య దోషం అంటకుండా ఉండేందుకుగాను తరచూ వారి పొరపాటులను శ్రీ బాబాయే జ్ఞాపకం చేస్తూ ఉండేవారు. ఎంత దాకానో ఎందుకు, తమ భక్తులు తమకేదైనా ఇవ్వాలని సంకల్పించుకుంటే దానిని పసిగట్టి గుర్తు చేసి సమర్పింప చేసుకుని సంకల్ప సత్య పాపం నుండి వాళ్ళని తప్పించి ఆశీర్వదించేవారు. అయితే ఆ మొక్కులు లేదా సంకల్పాలను సక్రమంగా ఆచరింపచేయటం అనేది చాలా అద్భుతంగాను లీలామృత భరితంగాను ఉండేది. 2 భక్తులు శ్రీ బాబా దర్శనానికై బయలుదేరారు. అందులో ఒకడు బాబాకు దక్షిణగా 2 రూపాయలు ఇస్తానని సంకల్పించుకుని రెండో భక్తునికి ఆ విషయం చెప్పాడు. రెండో భక్తుడు తాను కూడా 2 రూపాయలు ఇస్తానని సంకల్పించాడు.
ఈ భక్తమిత్రులు ఇద్దరూ బాబాను దర్శించారు. రెండోవాడు తన సంకల్పం ప్రకారం బాబాకు 2 రూపాయలు సమర్పించాడు. అనంతరం మొదటివాడు మాత్రం 1 రూపాయినే ఇచ్చాడు. శ్రీ బాబా ఆ రూపాయిని పరిశీలనగా చూసి 2 ఇస్తానని సంకల్పించి 1 ఇచ్చావేమిటి, తే ఆ 2 రూపాయలు కూడా వెయ్యి అన్నారు. దానితో ఆ భక్తుడు ఆశ్చర్యపడి తన మనసులోని విషయాన్ని పసిగట్టిన శ్రీ బాబా శక్తికి కైమోడ్చి తక్కిన రూపాయి కూడా సమర్పించుకున్నాడు. విన్నారు కదండి. రేపటి భాగంలో మరికొన్ని బాబా లీలలను విందాం. శ్రీ షిరిడీ సాయినాథుని యొక్క లీలలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథలను వినటం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.